ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సురేష్ రమ వ్లాగ్. సో వీడియోస్ రావట్లేదని చూస్తున్నారా? వస్తాయి కాస్త వెయిట్ చేయండి. సో ఈరోజు వచ్చేసి నేను మా హస్బెండ్ లంచ్ ప్యాకింగ్ వీడియో చేస్తున్నాను అనమాట. ఇది సండే రోజు వీడియో. సో సండే రోజు అందరి ఇంట్లో స్పెషల్స్ ఉంటాయి కదా, మా ఇంట్లో కూడా స్పెషల్ ఉంది. మరి అదేంటి అనుకుంటే మటన్ కర్రీ, పూరి అండ్ బగారా రైస్ అనమాట. మా హస్బెండ్కి అన్ని మూడు ఫేవరెట్ అనమాట. అనుకోకుండా చేసేసాను. లక్కీ ఇంకా నాన్ వెజ్ అడిగిందనమాట, ఇంకా మటన్ తెచ్చారు. మటన్ ఉంది కదా అని బగారా చేశాను. సో నేను టిఫిన్కి ఏం నానబెట్టలేదు సండేకి. ఇంకా పూరి బాగుంటుంది కదా మటన్లో, కానీ ఇంకా చేసేసాను. నాకు బగారా రైస్ ఎప్పుడు ఇలా రాదనమాట. ఒకసారి మెత్తగా అన్న అవుతుంది, ఒకసారి పలుకు పలుకుగా అన్న అవుతుంది. బట్ ఈసారి మంచిగా అయింది. అండ్ హియర్ కమ్ మెయిన్ హీరో అనమాట. అది ఏంటి అంటే మటన్ కర్రీ. ఈరోజు మటన్ కర్రీ కూడా చాలా బాగా అయిందనమాట. మా హస్బెండ్ బాగుంది అని అన్నారు. ఏంటో అది సంతోషం కదా, మనం చేసిన వంట బాగుంది అని అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. అందులోనూ మన హస్బెండ్స్ చెప్పారంటే ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా. సో ఇంకా వేడిగా ఉన్నప్పుడైతే ఇంకా బాక్స్ ప్యాకింగ్ చేశాను. అండ్ ఈ మూలుగు బొక్క లక్కీ తింటుంది, బట్ నేను నాన్ వెజ్ తినాను కదా. సో ఇంకా ఇలా ఇంట్లో ఉంటే వేస్ట్ అవుతాను, ఇంకా మా హస్బెండ్కే పెట్టేశాను. తనన్నా కొంచెం ఎంజాయ్ చేసుకుంటూ తింటారు కదా. అండ్ ఇంకా డెజర్ట్లోకి అయితే నేను మా హస్బెండ్కి గులాబ్ జామున్ చేశాను అనమాట. ఇది నిన్న ఈవినింగ్ చేశాను, సాటర్డే ఈవినింగ్. సో సండే రోజుకి మంచిగా డిప్ అయిపోయి మంచిగా అయ్యాయి అనమాట టేస్ట్ ఇదంతా. సో ఇదైతే పెట్టేస్తున్నాను. మంచిగా ఉందంట, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చెప్పారంట బాగుంది అనేసి. సో ఇదే అనమాట మా హస్బెండ్ లంచ్ బాక్స్ ప్యాకింగ్. సో ఇంకో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. అండ్ ఇంకో లంచ్ వీడియో కూడా వస్తుంది. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బాయ్.